ఆవేదన మనం ఆపలేం. కాబట్టి పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన వల్లనే వాళ్ళు ఉచ్చరించడానికి మాటలన్నీ అంటూ ఉన్నారు. అది ఆవేదన. కాబట్టి ఆవేదన అర్థం చేసుకున్నాం. వారి పక్షాన తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు మీరు. ఈ హైడ్రాకి సంబంధించిన దాంట్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చేటువంటి ఎష్యూరెన్స్ ఏంటి? అంటే నేను ఒకటే, పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నేను ముందుకు వచ్చి చెప్తలేను. అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు, నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు. అదే రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నా. అప్పుడు ఆ గుడిసెలు గులగొడుతున్నారు అంటే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను, గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు, ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాను. చెప్తే అప్పుడు ఏం చెప్పారు, మీడియాలనే దానం నాగేందర్ గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుండు అని చెప్పి ఆడెవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాలనీలో, వాడేదో చెప్తే మీరు అదే దాన్ని ఒకటికి 10 సార్లు చూపించారు. ఈరోజు నేను చూశాను కొత్త పలుకులో మరి రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి. కాబట్టి మనం ఆలోచించాలి. ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వేగ్గా రావు. ప్రజల యొక్క ఆవేదనని పత్రిక రూపంలో వస్తుంది మనకు. ఆ ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొన్న 500 మంది నా ఇంటికి వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్లో ఏది జరిగినా ముందు మేమే ఉంటాం కదా, అప్పటి నుండి ఇప్పుడు కాదు కదా. గత 30 సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా మేమే ముందుండి కొట్లాడిన వాళ్ళం కదా. ఇప్పుడు మేము ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తారు ప్రజలు? కాబట్టి నేను పేద ప్రజలకు అన్యాయం జరగదు. ఈ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు 2 మాటలు చెప్పి, కేటీఆర్ 2 మాటలు చెప్పి, ఈటీల రాజేందర్ 4 మాటలు చెప్పంగానే మీరు అలా ట్రాప్లో పడొద్దు. మీ పక్షాన ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు ఉంటారు. తప్పకుండా పూర్తి ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది. మీకు తప్పకుండా పోయిన వారికి అందరికీ కూడా అక్కడే పునర్వాసం కల్పించేది. నా వంతు ప్రయత్నం మాత్రం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మీరు ఎలాంటి దీనికి లోను కావద్దని నేను వాళ్ళతో చేతులు జోడించి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మన ప్రిన్సిపల్ సెక్రటరీ ధనకిషోర్ గారిని, హైడ్రా కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడారు. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు చెప్పే కల్లబొల్లి మాటలు, వీరు కార్చేటువంటి ముసలి కన్నీళ్లకు మీరు కరిగిపోవద్దని, తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది, పేద ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని నేను